వెల్కమ్ టు గీతా రెసిపీస్. ఈరోజు మనం ముద్ద వంకాయ కర్రీ చేస్తున్నాం. దానికి కావలసిన పదార్థములు: ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, నువ్వులు బౌల్ నిండా, మిరం 4 టేబుల్ స్పూన్నర, నూనె 5 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పావు కిలో వంకాయలు, వంకాయలు తొడిమ తీసి 4 పార్ట్స్గా కట్ చేసుకుందామండి. బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసిన వంకాయలు అందులో వేసుకోవాలి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నువ్వులు వేసి వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతే చూసుకుంటూ వేయించుకోవాలి. అటు ఇటు కలుపుతూ దూరగా వేయించుకోవాలి. నువ్వులు వేగిపోయినాయండి. గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి. స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకుందాం. ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిందండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకుందామండి. టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, కలుపుకోవాలండి. వేసుకున్న తర్వాత అది వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. చిటికెడు పసుపు అండి. మళ్ళీ కలుపుకుందాం. వంకాయలన్నీ వేసుకుందామండి. వంకాయలు వేసుకున్న తర్వాత కలపాలండి. అవి ఫ్రై కావాలి. కొంచెం వేగే వరకు కలుపుకోవాలి.
అవి వేగిన తర్వాత 4 టేబుల్ల స్పూన్నర మిరం వేసుకోవాలి. నేను టమాటా మిర్చి మిరం వాడుతున్నా. ఉప్పు కలిపింది మీరు చూసి వేసుకోండి. మిరము వేరే మిర్చి అయితే కారం ఉంటుంది. కలియబెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. హై ఫ్లేమ్లో ఉంచితే మాడుతుంది. వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడి వేసుకుందాం. నువ్వుల పొడి వేసినాక కలిసేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకుందామండి. కలిసే వరకు కలుపుకోవాలి. బౌల్ తోటి 2 కప్పులన్నర నీళ్ళు పోసుకోవాలి. సరే కలుపుదాము. మంచిగా కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. మంట ఒక్క ఉడుకు వచ్చే వరకు హైలో ఉంచుకోవాలి. చూద్దామండి. కలుపుకోవాలి. ఒక ఉడుకు వచ్చింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్య చూస్తూ కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. మళ్ళీ చూద్దామండి. ఆయిల్ రిలీజ్ అయింది. చూడు, వంకాయ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ముద్ద వంకాయ కర్రీ రెడీ అయిపోయింది.